హాయ్ అండి. వెల్కమ్ టు రామచిలుకలు వ్లాగ్స్. ఈరోజు ఏం చూపించబోతున్నానంటే ఇది మూడవ గడప అండి. నేను మూడవ గడపకు కూడా సేమ్ ముగ్గులు వేస్తున్నానండి. ఇలా ఎందుకు పెన్తో గీసుకుంటున్నానంటే ఒకేలాంటివి మనకి అటు ఇటు మనం గీసేటప్పుడు ఏది చేంజ్ అవ్వకుండా ఉండాలని ముందుగా నేను ఎలాగైతే పెన్తో అయితే గీసుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ ఏమైందంటే మొత్తానికి పెయింటింగ్స్ అనేవి నేను మూతలు పెట్టి తీసి మళ్ళీ వేసి అలా పెట్టడం వల్ల పెయింటింగ్స్ అనేవి బిగుసుకుపోయినాయి చాలా మట్టుకి. అందుకనే కొంచెం ఒక్కొక్క పెయింటింగ్ అయితే గజ్జి గజ్జిగా అయితే వచ్చింది ఒక దుక్కున. మీరు చూపిస్తాను మీకు. ఈ విధంగా అయితే నేను వేసానండి. చూసారు కదా, మధ్యలో ఉన్న పెయింటింగ్ అయితే కొంచెం గట్టిగా అయ్యింది. కానీ దగ్గరగా ఎందుకు చూపిస్తున్నానంటే దూరంగా ఉన్నదానికి దగ్గరగా ఉన్నదానికి డిఫరెన్స్ ఉందండి. చూడండి మీరే కావాలితే. అంతేకాదు, నేను ఈ పెయింటింగ్స్కి లూజ్ అవ్వటానికి నేను టిన్నర్ అనేది యూజ్ చేశాను. టిన్నర్ ఎందుకు యూజ్ చేశానంటే మన పెయింటింగ్ గట్టిపడిపోతుంది కదా, పెయింటింగ్ గట్టిపడిపోయినప్పుడు కొంచెం లూజ్ చేస్తుంది. చాలామందికి ఇది తెలియదు. అలాగని పెయింటింగ్ వేసే మొదట్లోనే టిన్నర్ అనేది యూజ్ చేయకూడదు. ఎందుకంటే పెయింటింగ్ బాగా జారిపోతుంది. మీరు పెయింటింగ్ అంతా వేసిన తర్వాత బాగా బిగుసుకుపోతుంది అన్నప్పుడే మీరు టిన్నర్ అనేది యూజ్ చేయండి. ఈ విధంగా వచ్చినాయండి, చాలా బాగా వచ్చినాయి. మీరు దూరం నుంచి చూస్తే చాలా అందంగా కనిపిస్తున్నాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. మీకు వీడియో నచ్చితే థ్యాంక్ యూ సో మచ్.